చిత్రాలు చూడరు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. నేను సంజన అండి. మీకోసం బోలెడ నిశ్యాలు మోసుకొచ్చేసానండి. ట్రంప్ మాయి దగ్గర నుంచి ఓ మంచి కబుర్తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు మీకు అట్టుకొచ్చేసానన్నమాట. ఎంతైనా మీరంటే నాకు చాలా ఇష్టం కదండి. మరేటి మొదలెట్టేద్దామా? వాళ్ళిద్దరూ పార్టీని అట్టి పెట్టేసుకుని ఉన్నోళ్లే. మొన్నటి ఎన్నికల్లో టికెట్స్ కూడా రాలేదండి. అయినా కూడా పార్టీ అధిష్టానం ఏదో ఒకటి ఇవ్వకపోద్దా అని వెయిటింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆ ఛాన్స్ వచ్చేలాగుందండి. వాళ్ళిద్దరిలో ఒకరేమో కొంచెం వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారండి. మరొకరేమో అట్లాంటివేం చేయకపోయినా సైలెంట్గా ఉండి ఎప్పుడేడు చేస్తారా అని టెన్షన్ పెట్టేస్తారండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరు? అసలు వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది ఎవరు? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినందున కొన్ని కీలక పదవులను కీలక నేతలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కీలక నేతలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారిద్దరూ చంద్రబాబుతో పాటు లోకేష్ను కలిశారు. వారిద్దరికీ నామినేటెడ్ పదవులు కేటాయించనున్నారని, అందుకే పిలిచి మాట్లాడారన్న ప్రచారం మొదలైంది. కాకపోతే ఆ నేతలిద్దరూ నామినేటెడ్ పదవులు ఆశించడం లేదంటున్నారు. ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలను ఆశిస్తున్నారు. ప్రస్తుతం సడన్ గా వారిని పిలిపించి మాట్లాడటం కొత్త చర్చకు దారితీస్తుంది. త్వరలో వారికి పదవులివ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. 2 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ను కలిశారు వంగవీటి రాధాకృష్ణ. సుమారు గంట పాటు చర్చించారు. 11 నెలల అనంతరం లోకేష్ను వంగవీటి రాధ కలుసుకోవడం ప్రధాన విశేషం. హైదరాబాద్లో ఉంటున్న రాధను ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి మాట్లాడారు లోకేష్. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారాయన. ఆ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా టీడీపీ కోసం ప్రచారం చేశారు. అప్పుడు పార్టీ ఓడిపోయినా రాధ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్టు రాలేదు. అయినా సరే కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఇంతవరకు రాధకు ఎలాంటి పదవి దక్కలేదు. తాజాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. కానీ తనకంటే పెద్ద పదవి రాధ కోరుకుంటున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా పదవి ఇచ్చే బాధ్యత తనదంటూ రాధకు లోకేష్ హామీ ఇచ్చారట. మరోవైపు సీఎం చంద్రబాబును పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి చాలా అంశాలపై చర్చించారట. పవన్ కళ్యాణ్ కోసం టికెట్ వదులుకున్నారు వర్మ. ఆయన గెలుపు కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని బాబు హామీ ఇచ్చారట. కాకపోతే ఆ హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడంతో వర్మ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి ఆయనకు పక్కాగా ఎమ్మెల్సీ ఇస్తారనే అంటున్నారు. ఇప్పుడు వర్మతో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా 2 గన్మెన్లను కేటాయించింది పోలీస్ శాఖ. ఈ హంగామా చూస్తుంటే వర్మకు పదవి ఖాయమంటున్నారు. పార్టీ వర్గాలు మాత్రం రాధకు రాజ్యసభ, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని అంటున్నారు. మరి అధినేత ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి కదండి. ఎవరు గెలిచారో తేలిపోయిందండి. నిజానికి ఓటింగ్ కంటే ముందరే ఎవరు గెలిచారో తెలిసిపోయిందండి. కాకపోతే ఎవరెవరు ఎవరికి మద్దతు ఇవ్వాలో ఆ పార్టీలన్నీ కలిసే ఉన్నాయండి. ఏ కూటమితోనూ లింకు లేని మన రాష్ట్రంలోని ఓ పార్టీ మాత్రం ముందే కోతట్టేసి సపోర్ట్ అడగక ముందే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే ఆ పార్టీకి పెద్ద తలనొప్పిలా మారిందండి. ఆ విషయం మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు చూసేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయాలు కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాల్సింది పోయి ఏరి కోరి కష్టాలు తెచ్చుకుందంటున్నారు. బీజేపీ ఎప్పుడు అడుగుతుందా అని వెయిట్ చేస్తున్నట్టు అడిగిందే తడుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది ఆ పార్టీ. దీనికి బదులుగా మరి జగన్కు ఎలాంటి సాయం అందుతుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు కేసులకు భయపడి రాజీ పడిపోయారంటూ జగన్పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీకి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారింది. తమకు కావాల్సినంత బలమున్నందున సైలెంట్గా ఉన్నా కూడా జగన్ను బీజేపీని పట్టించుకునేది కాదు. ఇప్పుడు బీజేపీకి సహకరించి దాని వ్యతిరేక పార్టీలకు గుస్సా తెప్పించారు. కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ మీద ఆగ్రహంగా ఉందంటున్నారు. గతంలో ఏపీలో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ను దారుణంగా దెబ్బతీశారు జగన్. తద్వారా జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్పై తీవ్ర ప్రభావం పడింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి విపరీతమైన ప్రాధాన్యమిస్తే జగన్ మాత్రం పెద్ద దెబ్బ కొట్టేశారని ఢిల్లీ పెద్దలు ఆగ్రహిస్తున్నారు. ఏపీలో జగన్ ఓటమి తర్వాత
చంద్రబాబు ఎన్డీఏకు కీలక భాగస్వామిగా మారారు. ఆ సమయంలో జగన్ పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత సానుకూల వైఖరి కనిపించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే సూచనలు కనిపిస్తుండగా ఏపీలో జగన్ని చేరదీయడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చునన్నది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలో కొనసాగుతుంది. సాధారణంగా 10-15 ఏళ్లకు పొలిటికల్ ట్రెండ్ మారుతుంది. 2004లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014 వరకు అంటే 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంది. 2014లో మోదీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. 2019లో అయితే ఎవరి సాయం అక్కర్లేకుండా అధికారంలోకి వచ్చింది బీజేపీ. 2024లో మాత్రం మెజార్టీకి దూరంగా నిలిచిపోయింది. అప్పటికంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలా ఉండాలి? ఏ కూటమితో సంబంధం లేనట్టుగా ఉంటే ఫ్యూచర్లో ఎట్టు కావాలంటే అటు ట్రెండ్స్ను బట్టి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. వాస్తవానికి జగన్ మద్దతు ఇవ్వకపోయినా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని అందరికీ తెలుసు. దీనివల్ల జగన్కు వచ్చే ప్రయోజనం కూడా ఏంటనే ప్రశ్న దగ్గరే చర్చ ఆగిపోతుంది. అంటే ప్రస్తుతానికి జగన్కు కేసుల నుంచి ఉపశమనం మాత్రమే అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దానినే హైలైట్ చేస్తూ జగన్పై విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వెన్నెముక లేని నాయకుడని అంటోంది. కేసుల గురించి బీజేపీకి సరెండర్ అయ్యారని, చరిత్ర మిమ్మల్ని క్షమించదంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయంపై సంచలన ట్వీట్ చేశారు ఠాకూర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా జగన్ను దగ్గరకు తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. ఫోన్ పట్టుకో ట్రంప్ మాయా, పట్టుకో నిన్నే పట్టేసుకున్నావా? హలో ట్రంప్ మాయా, ఎట్టాగున్నావేటి? మా తాతగారితో మాట్లాడతావా? ఎప్పుడు మాట్లాడతావు? చాలా అర్జెంటు ఏటి? అర్థమవుతుందా? సర్లే మాయా, ఇంకా ఎక్కువ లేట్ చేస్తే నీకే ప్రాబ్లం కానీ తొందరగా మాట్లాడేస్తే ఈ దేశంలో నీకు కూసంతా మనశ్శాంతిగా ఉండిద్దన్నమాట. ఓకే మాయా, ఇక్కడ మా ప్రేక్షకులు కూడా వెయిటింగ్. నీతో ముచ్చటెట్టేసుకుంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. బాయ్ బాయ్ మాయా. అదండి సంగతి. ఈ పాటికే నేను ఎందుకు మాట్లాడనే సంగతి మీకు తెలిసిపోయింది అనుకుంటానండి. అదేనండి అదే. భారత్ అమెరికా మధ్య కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలున్నాయి. ఇరు దేశాల మధ్య ఆగిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. ఈ చర్చలు వీలైనంత త్వరగా విజయవంతంగా ముగుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తొందరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతారని చెప్పారు. ట్రంప్ కూడా వాణిజ్య చర్చల పునరుద్ధరణపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దానికి ప్రధాని మోదీ బదులిచ్చారు. భారత్తో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు. ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయనతో మాట్లాడతారని చెప్పారు. ఇరు దేశాలకు మేలు చేసేలా ఈ చర్చలు విజయవంతంగా ముగుస్తాయన్న నమ్మకం తనకుందని ట్రంప్ తెలిపారు. దీనికి రిప్లై ఇస్తూ చర్చలు ఫలవంతమవుతాయంటూ మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం, దీనిపై అసంతృప్తితో ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను ప్రధాని మోదీ పట్టించుకోలేదని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అమెరికా మెత్తబడుతున్నట్టుగా కనిపిస్తుంది. గత శుక్రవారం కూడా ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప ప్రధాని అని ప్రశంసించారు. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను తాను కూడా పూర్తిగా స్వాగతిస్తున్నానని శనివారం ప్రధాని మోదీ బదులిచ్చారు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య టారిఫుల వివాదానికి త్వరలోనే ముగింపు లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాకిప్పుడు ఓ డౌట్ అనుమానమండి. ఏదో ఒక ప్లేస్లో ఒక దేశమోళ్ళు ఎక్కువ మంది పనిచేసేస్తే సమస్య ఏటైనా వచ్చేస్తుందా? ఏటి రాదు కదా. కాకపోతే ఆ అబ్బాయికు అదో పెద్ద ఇష్యూ అనిపించేసిందండి. అందుకే ఒక వీడియో తీసేసి అది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేసాడండి. అది ఇప్పుడు మళ్ళా పెద్ద డిస్కషన్స్కు ఛాన్స్ ఇచ్చిందండి. అదొక ఎయిర్పోర్టు, అక్కడ తీసిన వీడియోలో ఉన్నదేటి, ఆ అబ్బాయి ఏంటంటున్నాడు మీరే చూడండి. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో ఎక్కడ చూసినా భారతీయ ఉద్యోగులే కనిపిస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం ఆన్లైన్లో ఇది వైరల్ అయ్యింది. ఓ అమెరికన్ ప్రయాణికుడు ఈ విషయంపై ఓ వీడియో చేసి విడుదల చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్లో పెనుదుమారానికి దారితీశాయి.
భద్రతా సిబ్బంది నుంచి దుకాణాల్లో పనిచేసే వారి వరకు ప్రతి ఒక్కరూ భారతీయులేనని ఒక్క బ్రిటిష్ వ్యక్తి కూడా తనకు కనిపించలేదంటూ అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వలసలు, ఉద్యోగాలపై తీవ్రమైన చర్చ మొదలైంది. ఇటీవల ఓ అమెరికన్ పౌరుడు తన ప్రయాణంలో భాగంగా హీత్రూ విమానాశ్రయంలో ఆగాడు. ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనిస్తూ అతడు ఓ వీడియో తీశాడు. తానిప్పుడే లండన్లో దిగానని చెబుతూ విమానాశ్రయంలో రెస్టారెంట్లు, ఇతర దుకాణాలు ఉన్న చోట్ల తిరుగుతుంటే ఇక్కడ ఒక్క బ్రిటిషర్ కూడా పనిచేస్తున్నట్టు కనిపించలేదని ఆ వీడియోలో తెలిపాడు. ఎటు చూసినా భారతీయులే కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. అక్కడి సిబ్బంది మర్యాదగా, అర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పనిలో పనిగా తన వ్యాఖ్యలను దయచేసి ఎవరూ జాత్యహంకారంగా చూడొద్దని రిక్వెస్ట్ కూడా చేశాడు. తాను కూడా ఓ వలసదారునేనని, అమెరికాలో అడుగుపెడితే తనకు అమెరికన్లు కనిపించాలి కాని ప్రతిచోట వేరే దేశం వాళ్లు కాదు కదా. అలాగే పశ్చిమ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే బ్రిటన్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు. ఈ వీడియో లక్షలాది వ్యూస్తో వైరల్ కాగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అతడి వాదనను సమర్థించగా ఎక్కువ మంది తీవ్రంగా విమర్శించారు. పని చేయాలంటే కృషి, క్రమశిక్షణ, నిబద్ధత అవసరమని, మీ సామ్రాజ్యం పతనమయ్యాక మీ దేశం ఆ లక్షణాలను కోల్పోయిందంటూ బ్రిటన్ను ఉద్దేశించి ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. అందుకే మీకు బ్రిటిష్ వాళ్లు కనిపించారు. భారతీయులు ఇక్కడికి వచ్చి ఆస్పత్రులు, ఐటీ కంపెనీలు, రవాణా వ్యవస్థలను బాగుచేశారని ఘాటుగా వ్యాఖ్యానించాడా వ్యక్తి. ఎంతగా బాధపడితే ఇక్కడికి రావడం మానేయండి. వలసలదారుల వల్లే యూకే అభివృద్ధి చెందుతోంది అని మరొకరు కామెంట్ చేశారు. వాళ్లంతా భారతీయులేనని ఎలా నిర్ధారించారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు కూడా కావచ్చు కదా అంటూ మరొకరు ప్రశ్నించారు. లండన్ హీత్రూ విమానాశ్రయంలో 76,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో 17% మంది విదేశాల్లో జన్మించిన వారే. చారిత్రక వలసలు, నైపుణ్యం కలిగిన కార్మిక కార్యక్రమాల కారణంగా వీరిలో భారతీయుల వాటా అధికంగా ఉంది. ఆ మధ్యన చాలా మంది అలా ఫీలింగ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోకుండా జనాలందరికీ తెలిసేలాగా సోషల్ మీడియాలో పెడుతున్నారండి. అందులో మంచి ఫీలింగ్స్ ఉంటాయి, కొన్నేమో తేడా కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అందుకు మంచిదే అనుకున్నా కొంచెం తేడాగా కూడా అనిపించే ఛాన్స్ ఉందండి. ఆ పిల్లకేమో అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా అనిపిస్తుంది అంటుందండి. చాలా మందికి అలాగే అనిపిస్తుంది కదా. అందులో కొత్తగా ఏముందంటారా? అయితే మీరే చూడండి. అధిక జీతం, దేశాల్లో ఉద్యోగం అంటే జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటారు. కానీ అంత సీన్ లేదు. ఆ పరుగులో పడి ప్రశాంతతను కోల్పోతున్నామని ఓ భారతీయ యువతి పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. దుబాయ్లో మంచి జీతానికి పనిచేస్తున్న సీమా పురోహిత్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో చేసి పోస్టు చేయగా విపరీతమైన స్పందన కనిపిస్తోంది. బెంగళూరులో తన మొదటి ఉద్యోగంలో 18,000 రూపాయల జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉన్నానంటూ ఆ వీడియోలో అభిప్రాయపడింది. సీమా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో తన పాత రోజులను గుర్తు చేసుకుంది. బెంగళూరులో తొలి ఉద్యోగంలో నెలకు కేవలం 18,000 రూపాయలు మాత్రమే వచ్చేదని, అయినా తానే ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫీలయ్యేదానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ జీతంతోనే పీజీ అద్దె కడుతూ, స్ట్రీట్ షాపింగ్ చేస్తూ, క్యాంటీన్ ఫుడ్ తింటూ, స్నేహితులతో సరదాగా గడుపుతూ, హబ్బా ఒకటేమిటి అన్నీ చేసినా కొంత డబ్బు కూడా ఆదా చేయగలిగానని వివరించింది. తన జీవితంలో అవి అత్యంత హ్యాపీ డేస్ అని తెలిపింది. ఆ తర్వాత మంచి అవకాశాల కోసం కార్పొరేట్ పరుగులో పడి దుబాయ్కి వచ్చానని, ఇక్కడ జీతం బాగా పెరిగినా ఆనాటి సంతోషం, సంతృప్తి ఇప్పుడు లేవంటూ సీమా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ జీవితం ఓ పరుగు పందెంలా మారింది. ఇందులో గెలుపు కోసం ప్రశాంతతను కోల్పోతున్నా అని అంది. ఆమె చెప్పిన మాటలు కార్పొరేట్ ఉద్యోగుల మనసులను హత్తుకున్నాయి. చాలా మంది నెటిజన్లు ఇది తమ కథేనంటూ కామెంట్లు పెట్టారు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. బహుశా మీరు దుబాయ్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారేమో, అందుకే పొదుపు కష్టంగా అనిపిస్తుండొచ్చు అని ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ పరుగు పందెం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంటే దాని నుంచి బయటకు రండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు అని మరొకరు కామెంట్ చేశారు. దుబాయ్ జీవితం మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంటే తిరిగి ఇండియాకు వచ్చేయండి, ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరుకుతుంది, సంతోషాన్ని త్యాగం చెయ్యొద్దు అని మరొక యూజర్ హితవు పలికారు. మొత్తం మీద సీమా పురోహిత్ పోస్ట్ ఇప్పుడు కేవలం డబ్బు, హోదా కోసం కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చకు మరోసారి తెరలేపింది.
ఆ పాకి వాళ్ళకు ఓ పెద్ద బిల్డప్లు ఎక్కువండి. ఎందులో అయినా అంతేనండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు స్టార్టింగ్ కాబోతున్నాయి కదండి. అందుకే క్రికెట్ బోర్డోలేమో ఓ మీడియా మీటింగ్ ఎట్టేశారండి. దానికి కెప్టెన్లందరూ వచ్చారండి. కాకపోతే ఆ పాకిస్తాన్ కెప్టెన్ ఏదో బలుపు చూపించేస్తున్నాడని అనుకుంటున్నాడండి. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. అందులో ఏటుంది అని అనుకుంటున్నారా? అయితే ఫుల్గా తెలుసుకోవడానికి ఇది చూసేయండి. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి ముందే వాతావరణం హీటెక్కింది. మంగళవారం యుఏఈలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఒకరినొకరు పలకరించుకోకుండా, కనీసం కరచాలనం కూడా చేసుకోకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 8 జట్ల కెప్టెన్లు మీడియా సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసింది. ఆ వెంటనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ హాంకాంగ్, ఒమన్ కెప్టెన్లతో కలిసి హడావుడిగా వేదిక దిగి వెళ్లిపోయాడు. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అక్కడే ఉండి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ కెప్టెన్లతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. వారితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లాడు. ఈ పరిణామం దాయాదుల మధ్య ఉన్న తీవ్ర పోటీతత్వంతో పాటు ఇటీవల జరిగిన సంఘటనలకు అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్, ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ ఈ టోర్నీలో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇటీవల యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగిన ట్రై సిరీస్ను గెలిచి పాకిస్తాన్ మంచి ఫామ్లో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, పాక్ జట్ల మధ్య జరగనున్న గ్రూప్ ఏ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇయండి ఆ టీసేసాలు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో రేపు మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు వెయిటింగ్ తప్పదండి. జాగ్రత్త అండి. బాయ్ బాయ్.